నమస్తే బ్రదర్, ఎలా ఉన్నారు? గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ పేరు వింటే చాలు మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతారు. మాస్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. ఇప్పుడంటే చాలామంది పుష్ప, కేజీఎఫ్, రాఖీ బాయ్ అని అంటుంటారు, కానీ ఒకప్పుడు ఆ మాస్కి, మాస్ సినిమాలకి, మాస్ క్యారెక్టర్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ బాలయ్యే. కద్దరు తొడిగిన సమరసింహం ఆయనే, చొక్కా లేకుండా నడిచి వచ్చిన నరసింహం కూడా ఆయనే. ఆయన తెరపైన అలా కనిపిస్తే చాలు మాస్ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోయేవాళ్ళు, పొలికేకలు పెట్టేవాళ్ళు. అంటే మాస్లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. బాలయ్య అంటే మాస్, మాస్ అంటే బాలయ్య. ఇప్పటికి కూడా మాస్లో ఆయన క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. వరుస ఫ్లాప్స్తో డీలా పడిపోయి ఒకవైపు ట్రోల్స్తో, మరోవైపు విమర్శలతో సతమతమైపోయేవాడు బాలకృష్ణ. ఇక బాలకృష్ణ శకం ముగిసినట్టే అని చర్చించిన వాళ్ళు కొందరైతే, బాలకృష్ణ రెస్ట్ తీసుకుంటే మంచిదని ఉచిత సలహాలు ఇచ్చిన వాళ్ళు కొందరు. అలాగే ఇక బాలకృష్ణ సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటే బెటర్ అని తీర్మానించిన వాళ్ళు ఎందరో. ఇండస్ట్రీకి పరిచయం చేయమని వారసుని డిమాండ్ చేసిన వాళ్ళు కొందరైతే, బాలయ్య ఇక చాలయ్య అని విసిగిపోయిన వాళ్ళు మరెందరో. అలాంటి టైంలో పడింది అఖండ సినిమా. దెబ్బకి బాక్సాఫీస్ ఊచలు కదిలిపోయాయి. బాక్సాఫీస్ వద్ద శివతాండవం చేశాడు బాలకృష్ణ. కనక వర్షం కురిపించాడు. దెబ్బకి ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయింది. నేను ఇంకా ఫామ్లోనే ఉన్నాను, నా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, నా మాస్ చరిస్మా కూడా తగ్గలేదని మళ్ళీ నిరూపించుకున్నాడు బాలకృష్ణ. ఒక ఫుల్ మాస్ క్యారెక్టర్, ఒక పవర్ఫుల్ డివోషనల్ మాస్ అవతారం, రెండు క్యారెక్టర్స్లో కూడా బాలయ్య చెలరేగిపోయాడు. ఇది ఒక డివోషనల్ సినిమా అయినా సరే బాలయ్య మార్క్ డైలాగ్స్, బాలయ్య మార్క్ ఎలివేషన్స్కి ఏమాత్రం కొదవ లేకుండా కథ నడిపిస్తూనే బాలయ్యని ఒక డిఫికల్ట్ క్యారెక్టర్లో ప్రజెంట్ చేసిన బోయపాటి మాస్ టేకింగ్ అండ్ మేకింగ్కి ఫిదా అయిపోయారు అంతా. ఇదిరా మా బాలయ్య అంటేని ఫ్యాన్స్ అంతా ఎంత ఆనందపడ్డారో. న్యూట్రల్ ఆడియన్స్ కూడా బాలయ్యకి జై కొట్టారు. ఇక ట్రోల్ చేసిన వాళ్ళు కూడా చివరికి స్టన్ అయిపోయి నిలబడ్డారు. ఇదెక్కడి మాస్ అవతారం, ఇదెక్కడి మాస్ తాండవం రా దేవుడా అని. దట్ ఈస్ బాలయ్య. వరుస ఫ్లాప్స్తో అధపాతాళానికి పడిపోయిన బాలకృష్ణ ఒక్క హిట్తోనే మళ్ళీ అమాంతం లేచి నిలబడ్డాడు. ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా సరే తన మాస్ ఇమేజ్కి తగ్గ కథతో ఒక మంచి సినిమా పడిందంటే ఆ ఊచకోత, ఆ బాక్సాఫీస్ ప్రభంజనం ఎలా ఉంటుందో అఖండ సినిమాతో చూపించాడు. అఖండ సినిమాతో ఒక మాస్ హిస్టరీయే క్రియేట్ చేశాడు. అప్పటి వరకు ఫ్లాప్స్లో ఉన్న గత సినిమాలన్నీ కూడా అట్టర్ ఫ్లాప్స్ అయినా, అల్ట్రా డిజాస్టర్లు అయినా కూడా అఖండ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతోనే 100 కోట్లకి పైగా కొల్లగొట్టాడు. కంబ్యాక్ అవ్వచ్చు, కానీ మరి ఆ రేంజ్లో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేకపోయారు. అది కూడా కరోనా టైంలో. థియేటర్లకి జనాలు రాని పరిస్థితి అది. అలాగే ఎంత పెద్ద స్టార్ హీరో కూడా తమ సినిమాలని థియేటర్లో రిలీజ్ చేసే సాహసం చేయలేని పరిస్థితి అది. వెంకటేష్ లాంటి స్టార్ హీరోలు సైతం తమ సినిమాలని ఓటీటీకి అమ్ముకున్న పరిస్థితి అది. మరికొంతమంది అటు ఓటీటీకి ఇవ్వలేక, ఇటు థియేటర్స్లో రిలీజ్ చేయలేక సతమతమైపోతున్న సిచ్యువేషన్ అది. అలాంటి ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో బాలకృష్ణ అఖండ సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇలాంటి హిట్ కాదు, ఇండస్ట్రీకి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిన హిట్ అది. అయితే అది ఒక కరోనా టైమే కాదు, లో టికెట్ ప్రైజెస్ కూడా. బాలకృష్ణ అఖండ సినిమాని లో టికెట్ ప్రైజెస్కి, అతి తక్కువ టికెట్ రేట్లకే సినిమాని రిలీజ్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇది ఒక మాస్ హీరోకి మాత్రమే సాధ్యమవుతుంది. ఈజ్ ద రియల్ మాస్ హీరో. అలాంటి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమాకి ఇప్పుడు సీక్వెల్గా అఖండ తాండవం తీస్తున్నారు. బాలయ్య, బోయపాటిలది ఒక డెడ్లీ కాంబో. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయాలు నమోదు చేయడమే కాదు, మాస్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లిన కాంబో ఇది. అలాంటి వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్ వస్తుంది అని అనౌన్స్మెంట్ రాగానే ఒక ఇంట్రెస్ట్ అనేది కలిగింది అందరిలో. అదిగాక ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీ, ఒక అటెన్షన్ అనేది క్రియేట్ అయింది జనాల్లో. అసలే బాలయ్య, బోయపాటిలది ఒక డెడ్లీ కాంబో, అది కూడా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్. బాలయ్య, బోయపాటిలది ఒక డెడ్లీ కాంబో, అది కూడా ఒక సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సినిమాకి సీక్వెల్గా తీస్తున్నారు. కాబట్టి ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేది, ఒక అటెన్షన్ అనేది క్రియేట్ చేసేది జనాల్లో. అయితే ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్, అలాగే బాలయ్య గెటప్ చూసిన తర్వాత ఈ సినిమా పైన అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక టీజర్కి వచ్చిన రెస్పాన్స్ అయితే నా భూతో నా భవిష్యత్ అని చెప్పాలి. అసలు 2025 బిగ్గెస్ట్ క్రేజియస్ట్ పాన్ ఇండియన్ సినిమా ఏదంటే అందరూ తక్కువ చెప్పే సమాధానం ఒకటే, అఖండ 2. అంత క్రేజ్ని అయితే ఈ టీజర్ అయితే క్రియేట్ చేసింది. ఇకపోతే ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సింది. కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ 5కి అయితే ఈ సినిమాని పోస్ట్పోన్ చేశారు. అయితే చాలామంది పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమాకి భయపడి అఖండ 2 సినిమాని పోస్ట్పోన్ చేశారని కొంచెం కామెడీ చేశారు. అయితే బాలకృష్ణ సినిమా బరిలో దిగకపోయినా కూడా ఓజీ సినిమా లాంగ్ రన్లో 40 కోట్ల వరకు బొక్క పెట్టింది. మీరు కావాలంటే గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. అయితే బాలకృష్ణ సినిమా కూడా, అంటే ఈ అఖండ సినిమా కూడా ఇక బరిలో ఉండుంటే
కనీసం ఈ లాసెస్ సంగతి పక్కన పెడితే పవన్ కళ్యాణ్కి ఆ 100 కోట్ల సినిమా కూడా ఉండేది కాదు. ఆ 100 కోట్లు అనేది ఇప్పటి వరకు లేని ఏకైక హీరో ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇక బాలకృష్ణ బరిలో దిగి ఉంటే కనుక ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఆ 100 కోట్లు అనేది జీవితకాల ఆశగా మిగిలిపోయిండేది. అఖండ 2 సినిమా షూటింగ్ పెండింగ్ ఉండడం, అలాగే ఈ సినిమా నుంచి వచ్చిన గ్రాఫిక్స్ వర్క్ ఇంకా కంప్లీట్ కాకపోవడంతో ఈ అఖండ 2 సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారు. ఇప్పుడు అందుతున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే అఖండ 2 సినిమాని 3Dలో రిలీజ్ చేస్తున్నారు. ఇదైతే పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. మాస్ ప్రేక్షకులకి, బాలయ్య అభిమానులకి ఒక స్పెషల్ గిఫ్ట్ అనే చెప్పాలి. ఆ బిగ్ స్క్రీన్ పైన బాలయ్య మాస్ తాండవాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే కిక్కు మామూలుగా ఉండదు. కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు దొరికింది. ఈ అఖండ 2 సినిమాని పోస్ట్ పోన్ చేసింది ఓజీకి భయపడి కాదు, అఖండ 2 సినిమాని 3Dలో రిలీజ్ చేయాలనే సంకల్పంతో వాయిదా వేశారు. డిసెంబర్ 5th ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక ఎక్కువ రోజులు టైం కూడా లేదు. అందుకే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. ఇక ఈ ప్రమోషనల్ కంటెంట్ కూడా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశారు. అందుకనే ఈ సినిమా నుంచి మొన్న ఫస్ట్ లిరికల్ సాంగ్ అఖండ తాండవం అయితే రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. వినసొంపుగా, అర్థవంతంగా ఈశ్వరతత్వాన్ని బాలయ్య రూపంలో చాలా చక్కగా ప్రజెంట్ చేశారని చెప్పాలి. సాంగ్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది, అదిరిపోయింది. హిమాలయాల దగ్గర మొదలు పెడితే ఎన్నో పుణ్యక్షేత్రాలు కూడా ఈ సాంగ్ మొత్తంలోనే ప్రజెంట్ చేశారు. అంటే ఈసారి డెవోషనల్ స్థాయిని పెంచి మరింత డెప్త్గా చూపించబోతున్నాడు బోయపాటి. సాంగ్ చూస్తేనే అర్థమవుతుంది. సాంగ్ మాత్రం అదిరిపోయిందనే చెప్పాలి. రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో ఇక ప్రమోషన్స్ ఇంకా వేగం పెంచారు. నిన్ననే ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్కి ఏమాత్రం సంబంధం లేకుండా, అంటే అది ఒక డెవోషనల్ సాంగ్, దానికి ఏమాత్రం సంబంధం లేకుండా పూర్తి రివర్స్లో ఒక మాస్ మసాలా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. జాజికాయ జాజికాయ జాజిరా జాజికాయ అనే ఒక మసాలా సాంగ్ అయితే రిలీజ్ చేశారు. సింగిల్ వర్డ్లో చెప్పాలంటే సాంగ్ మాత్రం అదిరిపోయింది, దుమ్ము లేచిపోయిందని చెప్పాలి. నాకైతే బాలకృష్ణ ఓల్డ్ సాంగ్ అయిన నందమూరి నాయక అందమైన కానుక ముందరుంది చూసుకోరా అనే సాంగ్ అయితే గుర్తుకొచ్చింది. నిజంగా ఆ సాంగ్ని ఎవరైనా కానీ రీక్రియేట్ చేసి మళ్ళీ బాలయ్య సినిమాల్లో వాడుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం మరి ఎవరు చేస్తారో. ఇక సాంగ్ విషయానికి వస్తే ఎవరికైనా వయసు పెరిగే కొద్దీ అలపొస్తుందేమో కానీ బాలయ్యకి మాత్రం ఊపు వస్తుంది. అసలు ఈ వయసులో ఆ ఎనర్జీ ఏంటి, ఆ స్టెప్పులు ఏంటి, ఆ డ్యాన్స్ ఏంటి స్వామి. సాంగ్ అయితే అదిరిపోయింది. బాలకృష్ణ ఎనర్జీనే చూస్తూ ఉండిపోయాను నేనైతే మాత్రం. నేను రిపీటెడ్గా చాలాసార్లు విన్నాను, ఇంకా ఎన్నిసార్లు అని చెప్పలేను. చాలా బాగుంది సాంగ్ అయితే. రేపు థియేటర్లు మాత్రం దద్దరిల్లిపోతాయి. అలాగే తమన్ కంపోజింగ్, శ్రేయా ఘోషాల్ ఆలపించిన తీరు నెక్స్ట్ లెవెల్కి అయితే తీసుకెళ్ళిందనే చెప్పాలి. సాంగ్ మాత్రం రేపు థియేటర్స్లో మామూలుగా ఉండదు, బాక్స్ ఆఫీస్ జాతరే. సాంగ్ అంతా ఒక ఎత్తు అయితే బాలకృష్ణ సంయుక్త మీనన్ల డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్కి తీసుకెళ్ళిందనే చెప్పాలి. అసలు ఇంకా సాంగ్ అయితే అదిరిపోయింది. ఇక ఎటువంటి మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. సింగిల్ వర్డ్లో మళ్ళీ చెప్తున్నాను, సూపరో సూపరు, సూపరో సూపరు. మరి ఈ సాంగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి.